రీవెరిఫికేషన్లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు రద్దు చేసినట్టు లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి పొమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెల్కోలను ఆదేశించింది. వివరాల ధృవీకరణలో విఫలమైనందున ఆయా కంపెనీలు కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ ఐడీలు లేదా అడ్రస్లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు .o వ్యవస్థని రూపొందించినట్లు ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల రీవెరిఫికేషన్లో విఫలం కావడంతో డిస్కనెక్ట్ చేశారు అని పొమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు. అలాగే నకిలీ రుజువులతో సిమ్లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిసి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న సుమారు 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్లను గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్లను నిర్ణీత పరిమితిలోపు తీసుకురావడం జరిగిందని మంత్రి చెప్పారు.